డోరెమాన్ ఈ పేరు తెలియని వాళ్ళుండరు. ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ క్యారెక్టర్స్లో ఒకటి. మరి అంత ఫేమస్ అయిన డోరెమాన్ పుట్టుక వెనుక ఒక పెద్ద రహస్యం దాగుంది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్రెండ్లీ బ్లూ రోబోట్ క్యాట్ ఒక గ్లోబల్ ఐకాన్. 1969లో దీన్ని ఫస్ట్ టైం క్రియేట్ చేశారు. అప్పట్నుంచి డజన్ల కొద్దీ దేశాల్లో ఫేమస్ అయిపోయింది. కాని ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కనిపించే ఈ డోరెమాన్ వెనుక ఎవ్వరికీ తెలియని ఒక విషాదగాథ ఉంది. యాక్సిడెంట్లు, ఫెయిల్యూర్స్, గుండెకోత ఇలా చాలానే ఉన్నాయి. అయితే డోరెమాన్ మనందరికీ తెలిసిన ఈ గ్లోబల్ ఐకాన్గా మారడానికి ముందు అతని జర్నీ ఒక మాంగా పేజ్తో మొదలైంది. అసలు ఎలా మొదలైందో చూద్దాం. అతని సక్సెస్ జర్నీ మామూలుది కాడు. సుమారు 1344 మాంగా కథల్లో కనిపించాడు. 35కు పైగా దేశాల్లో బ్రాడ్కాస్ట్ అయ్యాడు. చివరికి జపాన్ మొదటి అనిమే కల్చరల్ అంబాసిడర్గా కూడా ఎంపికయ్యాడు. కాని ఇదంతా సక్సెస్ స్టోరీ. దాని వెనుక అతను పుట్టడమే ఒక పెద్ద సమస్యతో మొదలైంది. సో మన స్టోరీ 20వ శతాబ్దంలో కాదు, చాలా చాలా దూరంలో ఉన్న భవిష్యత్తులో మొదలవుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఒక రోబోట్ ఫ్యాక్టరీలోని అసెంబ్లీ లైన్లో అనమాట. డేట్ సెప్టెంబర్ 3, 2012. మత్సషిబా రోబోట్ ఫ్యాక్టరీలో డోరెమాన్ తయారవుతున్నాడు. కానీ అసెంబ్లింగ్ మొత్తం పూర్తవక ముందే వరుసగా కొన్ని విచిత్రమైన యాక్సిడెంట్లు జరిగి అతను ఒక లోపాలున్న ప్రొడక్ట్గా ముద్రపడిపోయింది. అంతా మొదలైంది ఒక పవర్ సర్జ్తో. ఆ పవర్ సర్జ్ వల్ల వచ్చిన ఒక మెరుపు నేరుగా డోరెమాన్ను తాకింది. ఆ దెబ్బకి అతని తలలోంచి ఒక కీలకమైన స్క్రూ ఊడిపోయింది. అంతేకాదు, ఆ షాక్లో కన్వేయర్ బెల్ట్ మీద నుంచి జారి పక్కనే ఉన్న ఒక పెద్ద ఫర్నెస్లో పడిపోయాడు. సో పుట్టిన క్షణం నుంచే అతని ఒక డిఫెక్టివ్ మోడల్గా చూడటం మొదలుపెట్టారు. ఫ్యాక్టరీలోనే కాదు, ఆ తర్వాత వెళ్లిన రోబోట్ అకాడమీలో కూడా అతని కష్టాలు తప్పలేదు. మిగతా మోడల్స్తో పోటీపడటానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అతని పర్ఫార్మెన్స్ చాలా పూర్. ఏ పని చేస్తున్నా మధ్యలో షార్ట్ సర్క్యూట్ అయ్యేవాడు. తన టేక్ క్యాప్టర్తో సరిగ్గా ఎగరలేకపోయేవాడు. ఇక ఎనీవేర్ డోర్ అయితే అస్సలు సరిగ్గా వాడలేకపోయేవాడు. కాని ఈ అకాడమీ ఫెయిల్యూర్స్ అన్నీ ఒక ఎత్తైతే, అతని జీవితాన్ని, అతని రూపాన్నే మార్చేసిన ఒక పెద్ద ట్రాజడీ జరిగింది. దాని ముందు ఇవన్నీ చాలా చిన్నవి. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రోబోటిక్ మౌజ్ అంటే రోబో ఎలుక ఒక ఆర్డర్ను తప్పుగా అర్థం చేసుకుని డోరెమాన్ నిద్రపోతున్నప్పుడు తన చెవుల్ని కొరికేసింది. డోరెమాన్కు ఎలుకలంటే ఎందుకంత భయమో ఇప్పుడు అర్థమైంది కదా. ఆ భయానికి కారణం ఇదే. పరిస్థితిని ఇంకా దారుణంగా మార్చేలా హాస్పిటల్లో జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల ఆ చెవుల్ని పూర్తిగా తీసేయాల్సొచ్చింది. ఇక అప్పుడతని గర్ల్ఫ్రెండ్ నోరా మ్యాకో అతని కొత్త గుండ్రని చెవుల్లేని తలను చూసి ఎలా రియాక్ట్ అయిందంటే అది డోరెమాన్ను చాలా బాధపెట్టింది. ఆమె తన నవ్వును అస్సలు ఆపుకోలేకపోయింది. అతన్ని చూసి పడి నవ్వింది. ఒక పక్క చెవులుపోయిన బాధ, మరో పక్క గర్ల్ఫ్రెండ్ ఎగతాళి. దీంతో డోరెమాన్ గుండె బద్దలైంది. అయినా సరే తనని తాను కొంచెం చీరప్ చేసుకుందామని ప్రయత్నించాడు. ఈ సంఘటనే డోరెమాన్ నీలం రంగులోకి మారడానికి కారణమైంది. అయితే అతను నీలం రంగులోకి ఎలా మారాడనే కథ వెనుక కూడా చిన్న మార్పులు జరిగాయి. పాత ఫ్యాన్ థియరీ ప్రకారం అద్దంలో తన చెవులులేమి తలను చూసుకుని షాక్ అవ్వడం వల్లే నీలంగా మారాడు అనేవాళ్లు. కానీ 1995లో వచ్చిన 2112 ద బర్త్ ఆఫ్ డోరెమాన్ సినిమాలో అసలు కథ చెప్పారు. అది ఇంకాస్త విషాదమైనది. జరిగిందేంటంటే ధైర్యం కోసం లిక్విడ్ కరేజ్ అనే పోషన్ తాగబోయి పొరపాటున లిక్విడ్ సారో అంటే దుఃఖాన్ని తెప్పించే పోషన్ తాగాడు. దాంతో 3 రోజులపాటు ఆగకుండా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ కన్నీళ్ల వల్ల అతని పసుపు రంగు పెయింటంతా కరిగిపోయి లోపలున్న బ్లూ ప్రైమర్ బయటపడింది. ఏడ్చి ఏడ్చి గొంతు కూడా బొంగురిపోయింది. అలా మనకు తెలిసిన ఈ నీలిరంగు, చెవులు లేని, ఎలుకలంటే భయపడే డోరెమాన్ తయారయ్యాడు. ఇలా వరుస ఫెయిల్యూర్స్తో, బాధతో ఇక తన జీవితం అయిపోయిందనుకుంటున్న టైంలో ఒక రోబో ఆడిషన్లో అనుకోకుండా ఒక బటన్ ప్రెస్ అవ్వడం తన జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చింది. ఆ బటన్ నొక్కింది ఒక చిన్న బాబు, పేరు సెవాషి నోబి. అతనే డోరెమాన్ను తన రోబోట్గా సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత సెవాషి కుటుంబం డోరెమాన్కు ఒక కొత్త మిషన్ ఇచ్చింది. అదేంటంటే టైంలో వెనక్కి వెళ్లి సెవాషి వాళ్ల ముత్తాత అయిన నోబితా నోబికి హెల్ప్ చేయడం.
అవును, అతన్ని ఒక డిఫెక్టివ్ మోడల్ అని అన్నారు. కాని దాని అర్థం అతను పవర్లెస్ అని కాదు. నిజానికి అతని అఫీషియల్ హార్స్ పవర్ 129.3, అంటే అతను చాలా పవర్ఫుల్ అని దీన్ని బట్టే తెలుస్తోంది. కాని తన సిస్టర్ డోరామీతో పోలిస్తే మాత్రం చాలా వెనకబడే ఉన్నాడు. డోరామీ 10,000 హార్స్ పవర్తో చాలా అడ్వాన్స్డ్ మోడల్. కాని డోరేమాన్లో ఉన్న లోపాలే అతనికి ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ను ఇచ్చాయి. అది డోరామీలో లేదు. సో అలా ఒక కొత్త లక్ష్యంతో డోరెమాన్ గతంలోకి తన జర్నీని మొదలుపెట్టాడు. అక్కడే అతను ఒక లెజెండ్గా మారబోతున్నాడు. ఒకసారి ఆలోచిస్తే, ఫ్యాక్టరీలో లోపం, అకాడమీలో ఫెయిల్యూర్, ఎలుక వల్ల భయం, గర్ల్ఫ్రెండ్ వల్ల గుండెకోత, తన బాధ వల్లే రంగు మారిపోవడం ఇన్ని జరిగాయి. అయినా సరే ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ క్యారెక్టర్స్లో ఒకటిగా నిలిచాడు. దీన్ని బట్టి మనకర్థమయ్యేదేంటంటే, మన జీవితంలోని కష్టాలు, లోపాలు మనల్ని ఆపలేవు. విచిత్రమేంటంటే, అతని జీవితంలో జరిగిన అతిపెద్ద ట్రాజెడీలు అంటే చెవులు లేకపోవడం, నీలం రంగులోకి మారడం, ఎలుకలంటే భయపడటం, అవే అతని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్గా మారాయి. వాటివల్లే అందరికీ అంతలా నచ్చాడు. ఒకవేళ అతనొక పర్ఫెక్ట్ రోబోట్గా పుట్టుంటే, ఈ లోపాలు ఏవీ లేకుండా ఉండి ఉంటే, నోబితాకు సహాయం చేయగలిగేవాడా? ఇంత పెద్ద గ్లోబల్ ఐకాన్ అయ్యేవాడా? ఇది ఆలోచించాల్సిన విషయమే.